నూనె వేడెక్కింది, మనము ఐరన్ కడాయి పెట్టినాం కాబట్టి ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. ఒక బే లీఫ్, కొంచెం చెక్క, అలానే 3 లవంగాలు అవి వేసుకొని అవి కొంచెం క్రాకల్ అవ్వగానే మనం ఆనియన్స్ వేసేసుకుందాము. క్రాకల్ అయినాయి, ఇమీడియట్ గా మనం ఆనియన్స్ వేసేసుకుందాము. ఈజీ ప్రాసెస్ అండి, మనం దాబా స్టైల్లో చేస్తున్నాము. ఈజీగా తొందరగా అయిపోతుంది. కొంచెం బ్రౌన్ అయినంత వరకు వెయిట్ చేద్దాం. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందే మనము వేడి నీళ్ళు పెట్టేసుకుందాం పక్కన. ఆనియన్స్ కూడా బ్రౌన్ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి గడ్డ వేసేసుకుందాం. అది కొంచెం వేగనిద్దాం. కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. నీళ్లు పోయలేదు కాబట్టి మనకి మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక 2 టమాటాలు వేసేద్దాం. టమాటాలు మంచిగా గుజ్జుగా అయినంత వరకు వేగనిద్దాం. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. కొంచెం తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా కొంచెం మిగిలిచేసాము. 1/2 కిలో చికెన్ ఇది. చూసారా, టమాటా కూడా మంచిగా స్మాష్ అయిపోయింది. ఇట్లా అంటే మొత్తం ఇదైపోతుంది కదా, స్మాష్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. మ్యారినేట్ చేయలేదు, కడిగి పెట్టిన అనుసారం వాళ్ళు కారం ఎక్కువ తింటా అంటే మరింత హై ఫ్లేమ్ లోనే ఉంచాలి. బాగా ఒక్కసారి ఫ్రై చేద్దాం. ముక్క చిరుక మసాలా అంతా ఒకటి వేసాము, వేయలేదు. ఉప్పు మాత్రం కూరకు తగినంత. మంచి పచ్చివాసన పోయింది, మంచి అరోమా ఇస్తుంది. ఇప్పుడు చికెన్ మునిగేటట్టు నీళ్లు పోస్తాం. అది 2 నిమిషాలు వేగనిద్దాం. చాలు. ఉడకనిద్దాం, ముక్కని ఉడకనిద్దాం. చూసారు కదా, నీళ్లు దగ్గర పడ్డాయి. ఇప్పుడు దాంట్లోకి పెప్పర్ పౌడర్ వేసేసుకుందాం, హోమ్ మేడ్. అలానే హోమ్ మేడ్ గరం మసాలా వేసుకుందాం. ఆల్రెడీ కొంచెం గరం మసాలా వేసాం కానీ ఇది క్వార్టర్ స్పూన్ గరం మసాలా సరిపోతుంది. అలానే పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. అలానే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న కొత్తిమీర అండి, నా దగ్గర ఎప్పటికీ చాలా మటుకు నేను ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. 365 డేస్ మనకి అవైలబుల్ లో ఉంటుంది. ఫస్ట్ కొత్తిమీర తీసుకొచ్చి బాగా కడిగేసి ఎండలో పెట్టేసినాం అనుకోండి, ఆర్ఎల్స్ ఓవెన్ లో ఒక 10 మినిట్స్ పెట్టినామంటే ఇట్లా అయిపోతుంది. దీన్ని తీసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. దింపే ముందు వేసేసుకోవచ్చు, కాదు అని అంటే ముందు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఇది ముక్కలు ఇంకా కొంచెం దగ్గర రావాలి, నీళ్ళు ఇంకిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మాటల్లోనే అయిపోయిందండి డాబా స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. మనకి ఈ ముక్క ఖచ్చితంగా ఉడికిందో లేదో చూసుకుందాము ఫస్టే. చూసారు కదా, చక్కది పెట్టినా ఉడికిపోయింది, పర్ఫెక్ట్. కాకపోతే వండినాక దీంట్లో ఉంచకూడదండి, ఇమీడియట్ గా డిష్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఐరన్ కడాయి ప్లస్ మనం టమాటోస్ వేసాము, ఇది కలరెక్కే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇట్లుందండి. ఇంకా 2-3 నిమిషాలు అయిన తర్వాత మొత్తం దగ్గరకు అయిపోతుంది. డాబా స్టైల్లో చికెన్ మీరు చేయాలనుకుంటున్నారా? ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్ గా మనకి చికెన్ ఫ్రై అయిపోతుంది. ఈరోజు చాలా చూసి కావాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి డాబా స్టైల్ చికెన్ గ్రేవీ దగ్గరికి ఇంకా దగ్గరకు ఉంచితే ఫ్రై అయిపోతుందండి. మనం అన్నంలోకి నంచుకోవాలి కాబట్టి ఈ విధంగా చేశాను. ముక్క ఏమి ఇది కాకుండా పర్ఫెక్ట్ కుదిరింది.